రంజ వినుమా పదములకు ప్రఖ్యాదాను గనుమా రంజ వినుమా పదములకు ప్రఖ్యాదాను గనుమా గనుముగ వీరులు హిందూ భక్తుడ గనుముగ వీరులు గనుముగ వీరులు గనుముగ వీరులు హిందూ భక్తుడ గనుముగ వీరులు హిందూ భక్తుడ పని ఏమ తెలుపు దేవుల వీరు హిందూ భక్తుడ పని ఏమ తెలుపు నారదమోనంద్ర మీరు ఏమి పనికి వచ్చారు ఏమి పనికి వచ్చారు మీరు తెలుపునా చెప్తున్నాను తెలుపు కదా చల్లగాను వినుమా చల్లగాను వినుమా చల్లగాను వినుమా నేను ఈ లోకములు తిరిగి లోక చెందాలి కదా అందుకే నీ కాడికి వచ్చాను ఒక వార్త చెప్తాను విను ఏమి వార్త కాదు క్షేమము జరుపు అది ఏమి వార్తయో కానీ నాకు తొందరగా తెలుపు కదా నీవు నీవు తెలుపడానికి వచ్చినావు స్వామి అది ఏమి వార్త నాకు ఒకసారి వినవిస్తే నేను కూడా ఇంటర్వ్యూ స్వామి నేను భార్యను భంగము చేయడానికి ఎవడో ప్రతిజ్ఞ పెట్టినట అది నా చెవులతో దుర్మార్గుడు ఎవడో వాడు దుర్మార్గుడు ఎవడో వాడు ఎందుండో తెలుపు నాకు నా పేరు చెప్తానే వాడు
ఎదురుగా వచ్చేవాడు కాడు. ఎవడు వాడు? మంగవాతుడు ఇంద్రుడు గుండెలు చెరవాకే వచ్చినయ్యా నా చెవులు పడినటువంటి వార్త ఇదే. అందుకే నీకు చెప్తానికి వచ్చాను ఇక్కడికి. అంటారా? అవును. రాముడు సాక్షిగాను ఇప్పుడే నేను పోయి ఇంద్రుడి ఏడు కాడికి దుర్మానం వచ్చేవాడిని. ఇంద్రుడు నాకు తెలిసిన నీకు చెప్పాను. తొందరగా ఇంద్రుడు వధించి ఆ స్వర్గాపురి పట్టణాన్ని నేను సర్గపురి పాడే మొదలు నువ్వు శరసాలేశ్వరని ఇంటి ఎసరు వచ్చింది కిందాక. ఎవరా వాడు? 30 కోట్లకు అధిపతి అయిన ఇంద్రుడు ఇంద్ర దేవేంద్ర మహేంద్ర జాకుతుండైనటువంటి గణశౌర పరాక్రమ విక్రమార్క తేజో సంపన్నుడు. అట్టి వాడు నువ్వు నాకు వెళ్ళవద్దనో నువ్వు సందులో జోరినవు. ఆడ అవనో శరసాల ఉంది. ఇక ఇదే సందు 10 రూపాయలు. నా పేరు చెప్తే పారిపోయేవాడు. నా భార్య దగ్గర అయితే ధైర్యం ఉందటవా? అరే నాడే కాకపోతే ఇది చూసొచ్చిండు. అందుకే నేను చెప్పడానికి వచ్చింది. అందుకే నేను పోతాగా ఇక తొందరగా బాబు. సరే పోతాను. అప్పుడు మాట్లాడు. ఇప్పుడు మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడదు కాదు. ఎప్పుడు మాట్లాడదు ఒక చోరుడు సారవీరుడు ఒక ఆడారికన్నా ఇస్తాను. తక్కువ ఉన్నవాడు వెళ్ళిపో తొందరగా. మంచితనమ్మున తెలుపుతున్నకైనా
ఇంట్లో అయినా లేవే వాయ్యా నేను చెప్పనా వాయ్యా నేను చెప్పనా ఆమె వినాలంటే ఒక్కటే ఇది పట్టుకో పట్టుకొని నేను మంత్రం వేస్తా ఏమంటే అదే గట్టిగా రాదు నాకు సిగ్గు లోపలికి చదివేవో పోసానా ఏ చదువు చదివే ఏ నాకు చదవరాదు రే చెట్టుకు పూజ కట్ట అల్లకెళ్ళి తీసి ఇళ్ళ పెట్ట వాయ్యా సరిగ్గా మంత్రం వేసి నొరికినా ఇక దీన్ని తీసుకపోయి వాయి ఓ ఇంద్రయ్య దీన్ని తీసుకపోవాలి గజ్జ గల్లు అంటే గుద్ద జల్లు అంటే గజ్జ గల్లు అనొద్దు మనుషులకు ఇట్లా పోవాలి ఇక చల్లగా పోవాలి ఇట్లా గజ్జ గల్లు అనొద్దు మళ్ళా జల్లు అంటది భద్రమే అమ్మో ఇట్లా పెట్టు ఇక మేకపిల్లి వచ్చి వస్తూనే ఉంటాయి ఇగో ఎంత గ్రహించలేవు ఇగో గురువు ఓయా కాలకాడ ఎక్కి దండం పెట్టయ్యా కర్ర కర్ర కాలకాడ పెట్టు నేను రండప్పు కొని చెప్తాను సౌడప్పు కొని నేను ఇట్లా పెట్టాలి అంటే ఇట్లా పెట్టిన మొక్కు పుట్కా నా పెళ్ళ చెప్తే ఉత్సవం వసుకుంటాను మొగోని నువ్వు మొగోడు పోరు మొగోడు మరి అట్లాంటి మొగోని ఊరుకురా కొంచెం నమ్మును మానవేరని వచ్చుగా ఇవి తుంటగా పది వచ్చుగా నీకు ఎటువంటి బుద్ధులు ఉన్నారు కొంచెం బుద్ధులు నీవు ఒక అతిపత్వా ఆడదాని కన్నా ఇస తక్కువ వాడవు 7 సార్లు తక్కువ ఇంత కొంచెం గుణములు ఉంటే ఆడి మనిషి కన్నా 7 సార్లు తక్కువ నీ భార్య లేదా నీ ఇంట్లో నీ సత్య వండుకున్నానికి ఒక కూర ఆడుకున్నానికి ఆడుకున్నాను పొరుగుట్టు కూర కూర రుచి ఉంటుంది పాత శబ్దం ఎన్ని రోజులు అడుగుతారు అయ్యో ఆగకు కుచ్చు 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 కుక్క కూడా వేసి ఆయన పక్క తీసుకపోతుండే మరి కొత్తగా కొనుక్కొచ్చుకోవా మేము కూడా పాత బొమ్మలు విడిచిపెట్టు అయితే మరి పోదాం చెప్పదా విడిచిపెట్టుకుంటా సోనాదుండను కన్నెత్తిన సునాదుండను కన్నెత్తిన కన్నెత్తిన తోడు బాబా
అధిపతివా అధిపతి కనకధిపతి ఒకసారి చూడు నన్ను ఇటు నేలకేసే మాట్లాడుతున్నా కాయ చూస్తున్నావు కదా నిన్న నిన్ను చూడాలా చూడు దేవేంద్ర దుర్మతండకాయోనుల చేతను దుర్మతండకాయోనుల చేతను తూలనాడద ఓచాలా తూలనాడద ఓచాలా దుర్మతండకాయోనుల చేతను దుర్మతండకాయోనుల చేతను తూలనాడద ఓచాలా తూలనాడద ఓచాలా ఏమంటివి ఏమంటివి నీకు నిలివెల్ల నీ కాళ్ళకు చేతులకు నీ ఒల్లెలుకున్న ఆడ స్త్రీలకున్న ఓరులున్నాయి నీకు నాకు నీకు సిగ్గు లేదా శరం లేదా నీకెందుకురా? నీ ముఖానికి అన్ని కనిపిస్తాయి నీకు తప్ప ఇతరులకు ఎవరికి కనిపి నీకు మాత్రం అన్ని కనిపిస్తాయి నాకు తప్ప కనిపడుతున్నాయంటే వాళ్ళు సిగ్గుపడాలి ఇన్ని కనిపించగా నీకు ఇంకా నేను కావాలా బామావారి బృందాదేవి అదానికి పత్త మేలను చెంతకు చేరగలరాలమ్మి 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 అదానికి చెంతకు చేరగలరాలమ్మి నీచుడా కాంతయాని నన్ను విలువకురా కాంతయాని నన్ను విలువకురా నీ కాంతలేదా కాంతలేదా పోరా కాంతయాని నన్ను విలువకురా కాంతలేదా పోరా ఒరే దేవేంద్ర మూర్ఖుడా నీ కాంత లేదని ఇంత నన్ను కాంత అని అంటున్నావు బాబా మరిలో నా మాట నేను పలికి బాబా మరిలో నా మాట బాబా మరిలో వినవే మాట పలికి తోడు నిన్ను కూటగా బాబా మరిలో నా మాట పలికి తోడు నిన్ను కూటగా బాబా మరిలో నా మాట పలికి छोड़
చేస్తున్నారు